అందరూ వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. మరి ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతున్నాం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన వారికి వందములు సూత్రనైన అత్యంత పరిశుద్ధమైన ఈ సమయంలో ప్రతి వందం సూత్రని సన్నదులు నిలిచి ఉండగా తండ్రి వందములు సూత్రనైన ఈ వాక్యం ధ్యానం చేసిన కృపను దయచేయండి. వందములు సూత్రని ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు తండ్రి వందం సూత్రనైనా భద్రపరుషుని వెలుగునైనా నీ కాపుదలు అనుగ్రహించి నేను ఈ పరిశుద్ధ గ్రంథంలో విషయాలన్నీ జ్ఞానం చేసుకునే వెలుగుదండి వందం చూద్దాం. తగిన జ్ఞానం తగిన సిద్ధపాటు తండ్రి మీ యొక్క నామలు మాకు అనుగ్రహించమని మీరే మమ్మల్ని బలపరచమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగేకుంటున్నాం తండ్రి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 6వ వచనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చిన చాలము. వాక్యంలో ఏముందండి? దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగుని గురించి, ఆ వెలుగు ఎవరు? అంతకుముందు వాక్యాల్లో జ్ఞాపకం చేస్తాం. ఆ వెలుగు ఎవరండి? ఆదిలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఆ జీవము గురించి సాక్ష్యం చెప్పడానికి దేవుని యొద్ద నుంచి పంపించబడినటువంటి మనిషి అండి. ఆయన పేరేమిటి? యోహాను. ఆయనే బాప్తీసమిచ్చే యోహాను అని పిలుస్తారండి. అతడు ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని యొద్ద నుంచి. దేవుడు అన్నీ సిద్ధం చేసి, ఎందుకంటే రాబోయేటువంటి ఆ వచ్చినటువంటి దేవుని కుమారుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన ముందుగా పంపించారండి. ఎందుకంటే యేసయ్య పుట్టుగాను యోహాను పుట్టుగాను గురించి దేవదూతల సాక్ష్యాలు చెప్పినాయి, ముందుగా ప్రకటించారు. యేసయ్య పుట్టుక గురించి ప్రకటించబడింది. అదేవిధంగాను యోహాను యొక్క పుట్టుక గురించి కూడా ముందుగా 700 సంవత్సరాల పూర్వమేనండి దేవుడు ప్రకటించాడు. అంటే వారు దేవుని ద్వారా పంపించబడిన వారండి. మరి ఈ యోహాను గురించి ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం నుంచి చదవండమ్మా. యోహాను 43. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చెయ్యుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణసవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. దాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చారు. ముందుగానే దేవుడు సిద్ధం చేశాడు. ఈ వాక్యం అంటే ఈ ప్రవచనం అక్కడ రాయబడినప్పటికీ యోహాను జన్మదినానికి దగ్గర 700 సంవత్సరాలు ఉంటుందండి. అంటే 700 సంవత్సరాల పూర్వమే దేవుడు అక్కడ నిర్ణయించాడు. ఏదైనా సరే దేవుని నిర్ణయం లేకుండా జరగదండి.
మరి ఈ యోహాను ఎవరికి సాదృశ్యం? రెండవ రాకడ వచ్చేటప్పటికి సువార్త పరులు ఉంటారు చూడండి, సువార్త చేస్తారు చూడండి, వారికి సాదృశ్యం అండి. సువార్త దేని గురించి? త్వరలో యేసయ్య వస్తున్నాడు, మీరు సిద్ధపడి ఉండండి, ఆయన రాకడ సిద్ధపాటు కలిగి ఉండండి, మీరు రక్షించబడాలి, ఆయన వైపు తిరగండి అని చెప్పడానికి కదండి సువార్త అనేది. ఆ సువార్తగా ప్రకటించడానికి ముందుగానే దేవుడు సిద్ధం చేసాడు. ఇశ్రాయేలు విమోచించేవాడు వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చేటప్పటికి మీ మార్గములను సరళం అంటే సిద్ధపాటు చేసుకునే వారమై ఉండాలి. మార్గములు అంటే ఏమిటి? ఎలా సిద్ధం చేసుకోవాలి? అవన్నీ కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన వచ్చి మరి ఈ యొక్క యోహాను చేసే పని అంతా కూడా ఇక్కడ కనపడుతుందండి. లోయలన్నీ ఏం చేయాలి? ఎత్తి చేయాలండి. ప్రతి పర్వతములను ప్రతి కొండను అణిసివేయాలి. వంకరగాను ఉన్నవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవు. ఇవన్నీ ఏమిటి? మన జీవిత విధానాలండి. వంకర మార్గంలో వెళుతున్న వారమై కరుకుగా ఉండేవారుగాను, నేను అనే గర్వముతో కొండగా అంటే ఆ యొక్క అహంతోనూ జీవించేవారుగా ఉన్నవారు ఉంటే అవన్నీ ఏం చేయాలి? అణిచివేసుకోవాలండి. యేసయ్యను మనం ఆహ్వానించుకునే వారమే ఉండాలి. ఆయన త్వరలోనే వచ్చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలండి. ప్రతి లోయ కూడాను పూడ్చబడాలండి. ఆయన వచ్చేటప్పటికి మార్గాన్ని సరళము చేసుకునే వారమునే ఉండాలి. ఎందుకంటే ఆ మార్గం ఏ మార్గం? అది రాజ్య మార్గం అండి. లోకంలో చాలా మార్గాలు ఉంటాయండి. పరిశుద్ధులు వెళ్ళే మార్గం వేరు, అపరిశుద్ధులు వెళ్ళే మార్గం వేరండి. ఎందుకంటే అపరిశుద్ధులు వెళ్ళే మార్గం ఎలాగుంటుంది అమ్మా? పరిశుద్ధులు ఎవరు, అపరిశుద్ధులు ఎవరండి అమ్మా? పరిశుద్ధులు వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ వెలుగులో నడిచేవారుగా ఉండి, వెలుగులో నడిచేవారు మరుగు చేసుకోరండి. వారి మార్గాన్ని ఎప్పుడు సరళం చేసుకుంటారు. కానీ చీకటిలో నడిచేవారు వారు వెళుతున్న మార్గం వారు ఎరగరండి. ఎందుకంటే చీకటి కనపడదు కాబట్టి వారి మార్గంలో ఏముంటాయి? ఎత్తుపల్లాలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, అనేక విధాలుగా ఆటంకాలుగా ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడూ కూడాను రాజమార్గంలో రారు. రాజమార్గం అంటే క్రీస్తు మార్గం అండి. నేనే మార్గమును. క్రీస్తు మార్గంలో రారు. రాజమార్గంలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుందండి. ఆ పరిశుద్ధత దగ్గరికి మనం వెళ్ళటానికి మనం తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. రాజమార్గంలోనే వెళ్ళాలండి. ఎందుకంటే గేట్లోంచి వస్తే మర్యాద ఉంటుంది, కానీ గోడ దూకొస్తే మర్యాద ఉండదండి. ఇప్పుడు ఎవరికైనా సరే గేట్లోంచి వచ్చామనుకోండి, శుభ్ర తల ఎత్తుకుని లోపల రాగలుగుతాం, తల ఎత్తుకుని బయటికి వెళ్ళగలుగుతామండి. కానీ గోడ దూకుతే ఆ పరిస్థితిలోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అందుకే రాజ్య మార్గాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకుని చక్కపరుచుకుని దేవుని కోసం మనం ఎదురు వెళ్ళేవారుమనే. అంటే త్వరలో ఆయన వచ్చేస్తున్నారు, వచ్చేటప్పటికి ఎదురు వెళ్ళటానికి సిద్ధపాటు చేసుకునేవారుమనే. అందుకే ముందుగానే ఇక్కడ ఆయుత్తపరుస్తున్నాడు. ఆయుత్తపరచడం అంటే సిద్ధపరుస్తున్నాడండి. యేసయ్య వచ్చేటప్పటికే వారి మనసు యేసయ్య వైపు తిప్పడానికి ఆయన్ని పంపించబడ్డాడు. తండ్రుల మనసు పిల్లల వైపును, పిల్లల మనసు తండ్రి వైపును తిప్పటానికే ఆయన నేను పంపిస్తున్నాను అన్న వాక్యం కూడా ఉందండి. అందుకోసం ఆయన వచ్చారు. కానీ సిద్ధపాటు ఎవరు కలిగి ఉండాలి? సార్ మీ యెషయా గ్రంథంలో 35 అధ్యాయం చూడము, 8 నుంచి.
అమ్మా 35:8. ఏ మార్గం అండి అది? దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. దేవుని సన్నిధిలో నడుచుకోవటానికి రాజమార్గముగా యేసయ్య వచ్చాడు. ఆ మార్గం అందరి కోసం వచ్చిందండి. కానీ అందులో నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుమ్మం అందరి కోసం పెట్టుకుంటామా, లేకపోతే కొంతమంది రావడానికి పెట్టుకుంటామా? లోపలికి వచ్చే వాళ్ళు అందరూ గుమ్మంలోంచి రావాలి కదండి. పరిశుద్ధ మార్గంలో రావడానికి యేసయ్య గుమ్మం అండి, అంటే మార్గము. నేనే ద్వారమును, ఇదే యోహాను సువార్తలో ఉంటుందండి. ద్వారం గుండానే వెళ్ళాలి, ద్వారం గుండానే రావాలండి. అదే మనం ఏర్పరచుకుంటే రాజ్యమార్గము. ఆ మార్గంలో ఏముంటుంది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఏమన్నా అపరిశుద్ధమైన ఉన్నాయనుకోండి, మన వాక్యం ద్వారా గుర్తించుకుని దాన్ని తీసి అవతల పాడేసి ముందు మన మార్గాలు సరళం చేసుకో. ఎందుకంటే ఎదురు వెళ్ళాలి యేసయ్యకి. ఆయన మన జీవితంలో రావాలంటే మనం ఎదురు వెళ్ళి ఆహ్వానించుకునేవారునే ఉండాలండి. మరి ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేమనుకోండి, ఎదురు వెళ్ళే పరిస్థితులు లేకపోతే, ఆయన మన జీవితంలో రాకపోతే మనం ఏమవ్వాలి? ఆయన మనలో లేకపోతే మనలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడండి. చక్కపరుచుకోవాలి, సిద్ధపరుచుకోవాలి. మాకు తెలియదు అంటాం లేదండి. కొండ మీద ఉన్న దీపం ఎప్పుడు మరుగయ్యి ఉండదు. కొండ మీద ఉన్న దీపం ఎప్పుడు మరుగయ్యి ఉండదండి. చూస్తున్న వారు అందరికీ కనపడుతుంది. మరి ఆయన వైపు తిరిగి మేము ఆశపడ్డామనుకోండి, ఆ మార్గాన్ని మనం సరిగ్గా మనం సక్రమంగా నడుచుకునేవారునే ఉంటామండి. అందరూ నడవాలి, ఎదురు వెళ్ళాలండి. కానీ మనం ఎదురు వెళ్ళేవారుగా మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునేవారమే ఉంటామండి. ఎందుకంటే మనం చాలా మంది మనం చెప్పేది ఏమంటే, యేసయ్య నడిపించుకోవాలి, ఆయన నడిపించుకుంటే మేము నడవగలము అంటారు. ఆయన మాకేం చేసాడని కూడా అంటారండి. ఆయన మన కోసం వస్తుంటే మరి ఆయన కోసం మనం ఏం చేసామండి? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే గుమ్మ ముందు నుంచి ఎదురు వెళ్ళి లోపలికి రమ్మని ఆహ్వానించుకుంటామా, లేకపోతే ఆ వచ్చిన వాళ్ళు ఇంట్లో రాకుండా ఉంటారా అని చెప్పి వాళ్ళని అలా వదిలేసి కూర్చుంటామా? కాస్త వస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా ఎదురు వెళ్ళి ఇంట్లోకి ఆహ్వానించుకుంటామండి. యేసయ్య వస్తున్నాడని తెలిసింది, మరి వస్తున్నాడని తెలిసినప్పుడు ఎదురు వెళ్ళి ఆయనకి రావటానికి సిద్ధపాటుకు అన్నీ సిద్ధపరుచుకునేవారునే ఉండాలి. అది మన బాధ్యత అండి. అది తెలియజేయటానికే వస్తున్నాడు. ఎందుకంటే యోహాను ఎవరు? చెప్పడానికి వచ్చినవాడు. చెప్పడానికి వచ్చిన వాడిని ఏమంటారు? వార్తాహరుడు అంటారు. అందుకే సువార్త పరుడు అంటారు. ఇప్పుడైతే మనం సువార్త అంటే ఏమిటి? యేసయ్య ఎదుగో త్వరలో వస్తున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు, అందుకు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పడానికి ఆయన వచ్చారండి. మరి ఆనాడు యోహానుకి ఆ బాధ్యతను ఇచ్చాడు. మరి ఈరోజు మనకెవరు ఇచ్చారండి ఆ బాధ్యత? దేవుడు మనకిచ్చాడండి. సిద్ధపడి ఉండాలి. మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేర్చుకునేవారునే ఉండాలి. ఎందుకంటే దేవుడు మాకేం చేశారంటారు, మరి దేవుని కోసం మనం ఏం చేసాం? ఒకసారి ప్రశ్న మనం వేసుకుంటే ఎలాగుంటుందండి? దేవుడు మన కోసం ఏం చేశాడండి? అమ్మా, ఆయన ఏం చేశాడో ఒక 2 నిమిషాలు వివరించండి. అలా కదమ్మా, ఆయన ఏమి చేశాడో కాదు, ఏమి చేయలేదో చెప్పండి అంటే మీకు తేలిగ్గా ఉంటుంది. దేవుడు ఏం చేయలేదు ఒకసారి ఆలోచించండి. ఏమి చేయలేదు మన కోసం ఆయన. మరి మనం ఏం చేసాం?
మనం ఏం చేయగలుగుతున్నాం? యోహాను వచ్చిన పని మనం చేయగలుగుతున్నాం. యోహాను వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడండి సువార్త చెప్పడానికి. రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన పొరపాటుని ఎత్తి చూపించాడు. ఆ ఫలితం ఏమైందంటే ఆయన శిరస్సు ఖండించబడింది. ఆయన ఏమాత్రం అధైర్యపడలేదండి. ఆయన చేస్తున్న పనిని తప్పు అని ఆయన ఎత్తు చూపించాడు. ఎత్తు చూపించినందువల్ల ఆ రోజే ఆయన శిరస్సు ఖండించబడిందండి. దేవుని కోసం ఏం పెట్టాడండి? ఆయన ప్రాణమే పెట్టాడు. అందుకే ఆయన దేవుని కోసం పంపించబడిన మనిషి. మరి ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఇగో త్వరలో యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడి ఉండండి. సిద్ధపడి ఉండండి అంటే ఏమిటి? మార్గములను సరళం చేసుకున్నట్టు. మన మార్గాల్లో ఏముంటాయి అమ్మా? మనం ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే మనం జీవించడం అంటే పరలోక ప్రయాణం అండి. ఆ ప్రయాణంలోనూ మనతో పాటు వచ్చి ఏముంటాయి? ఇక లెక్కేసుకుంటే చాలా రకాలు ఉంటాయండి. అంటే తోటి మనుషులు కాదు, మన గుణ లక్షణాలు ఏమేమి ఉంటాయి మనలోను? ద్వేషము, అసూయ, మస్త్రము, విమతము, కోద్రము, లోభము, తిండిపోతుతనము, సోమరితనము, వ్యభిచారము, గర్వము, దురాశ. ఇక లెక్కేసుకుంటే చాలా ఉంటాయండి. మరి అన్నిటిని మనం తీసుకుని ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఎదురుకెళ్ళగల స్థితిలో ఉంటామా? ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదండి, ఆ మార్గము పరిశుద్ధులు వెళ్ళే మార్గము, అపరిశుద్ధులు వెళ్ళే మార్గం మాత్రం కాదండి. మరి అందులోకి వెళ్ళాలంటే వీటిని ఏం చేయాలి? వాక్యం ద్వారా, వాక్యం సహాయంతో ఏం చేయాలండి? పరిపూర్ణంగా నిర్మూలించుకుని, ఎందుకంటే దాన్ని నిర్మూలన చేసి మనం ఆ వాక్యము చేతను శుద్ధి చేసుకుని ఆయన కోసం ఎదురు వెళ్ళేవారునే సిద్ధపాటు లేకుండా ఏది కూడా మనం పొందుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇందాక మీరు 35వ అధ్యాయం యెషయా గ్రంథం చదివారు, 8 నుంచి చదివారు కదా, 9 చదవండి. ఇంకా ముందుకి లాస్ట్ వరకు చదవండి. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుసు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుతురు. హల్లెలూయా. ఆ మార్గం ఎవరి కోసం అండి అమ్మా? ఆ మార్గం ఎవరి కోసం? 35:8 నుంచి లాస్ట్ వరకు. ఆ మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుసు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహము ఉండవు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనందముతో సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. అది రాజమార్గం అండి. అంటే మనం వెళుతున్న మార్గం ఎక్కడికి? ప్రయాణం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టిన ప్రయాణంలోనూ ఆటంకాలు ఉంటాయి చూడండి. లోయలు, ఎత్తులు, కరుకులు, రాళ్ళు, ఇవన్నిట్లు ఏం చేసుకోవాలి అమ్మా? అవన్నీ సరి చేసుకుంటేనే మనకి రోజు ఆ రహదారిని ఉపయోగించుకునే వారమే ఉంటామండి. వాటి గురించి మనం పట్టించుకోలేదు అనుకోండి, ఏదో ఒక సమయంలో మనకు ఆ ఎదురు దెబ్బలు తగులుతాయండి. మరి ఎదురు దెబ్బలు తగిలినటువంటి మామూలు దెబ్బలు తగిలితే బాగానే ఉంటుంది, కానీ ఎదురు దెబ్బ తగిలితే అది చాలా బాధాకరంగా ఉంటుందండి. అయ్యే ఎదురు దెబ్బలు.
చక్కబరుచుకోవాల్సిన బాధ్యత, సరి చేసుకోవాల్సిన బాధ్యత మందేనే. అది చెప్పడానికే యోహాను వచ్చాడు. మారు మనసు పొందుకునుడి. బాప్తిసం గురించి అందుకే ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను అంటారు. ఆయన ఎందుకోసం బాప్తిసం ఇచ్చాడు? మారు మనసు కోసమే బాప్తిసం ఇచ్చాడండి. మారు మనసు కోసమేనండి. అందుకే బాప్తిసం అంటేనే చాలామంది ఎలా తీసుకుంటామంటే, మనం శిక్షకి మనం లోన్ కాకుండా ఉండడానికి బాప్తిసం తీసుకుంటే చాలు అనుకుంటామండి. బాప్తిసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటాం. బాప్తిసం అన్న మాటకి అర్థం ఏమిటి? యేసయ్యతో నేను ఈ రోజు నడుస్తాను అని మనం దేవుని దగ్గర ఒప్పుకోవటం బాప్తిసం అండి. పాపములన్నీ విడిచిపెట్టేస్తాను అంటే నీళ్ళలో మునగటం, అంటే వాక్యంలో మునిగి ఆ వాక్యం ద్వారా శుద్ధి చేసుకుని ఇవన్నిటిని విడిచిపెట్టేస్తాం. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అది బాప్తిసం అండి. అంతరంగాన్ని శుద్ధి చేసుకునేదే బాప్తిసం అండి. అది చెప్పడానికి వచ్చాడు. నేను మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఆయన దేవుని ద్వారా వచ్చినటువంటి మనుష్యుడండి. ఆయన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. మీరు సిద్ధపడండి, ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చే రోజులకి భయంకరంగా ఉంటాయండి రోజులండి, రాజుల పరిపాలన. యేసయ్య వచ్చిన సంవత్సరం చిన్నపిల్లల్ని కూడాను ఆ దేశంలో పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లల కాడి నుంచి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడాను చంపించేసి నైలు నదిలో పాడేశారండి. అంత కఠినమైన రోజులు. సమాధానం లేదు, శాంతి లేదండి, ఏమీ లేదు అప్పుడు ఆ రోజుల్లోనే యేసయ్య వచ్చాడు. ఆ రోజుల్లో మనం దేవుని కోసం చూస్తున్న వారు చాలామంది ఉన్నారండి. వారిని సిద్ధపరచడానికే యేసయ్య వచ్చి. ఈ రోజుల్లో కూడా చూడండి, వాక్యం అందని వారు చాలామంది ఉన్నారు. మనం ఒక్కసారి కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలిగితే ఖచ్చితంగా వారు దేవుని విడిచిపెట్టరండి. సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు. అది సమాధానకరంగా ఉండటానికే యోహాను అక్కడికి పంపించబడ్డాడు. ఆయనే ఇక్కడ చెప్తున్నారండి, రాజమార్గము. ఏ విధంగా వెళ్ళాలి రాజమార్గంలోకి? కీర్తన 68వ కీర్తన 4 నుంచి చదువు అమ్మా. దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చెయ్యుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గమును చెయ్యుడి. హల్లెలూయా. రాజమార్గం ఎలా చేయాలండి? మార్గం చేయమంటే వెళ్ళే అక్కడ దారి అంటే తవ్వి అక్కడ అవన్నీ రెడీ చేత అవి కాదండి. మన జీవితంలో ఏముండాలంటే అవన్నీ ఉన్నాయి చూడండి. దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. ఆయన నామమును బట్టి స్తోత్రములు ఎలా రావాలి? పాడుకుంటూ కూని రాగాలంటారు చూడండి పాటలు. అంటే మన నోట్లోనే పాడుకుంటూ మనం ఏం పని చేస్తున్నా సరే ఆయన వస్తానికి సిద్ధం కలిగి అంటే ఏ సమయంలోనే సరే ఆ పని అక్కడ వదిలిపెట్టేసి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధ మనసు కలిగిన వారునే ముందుకు వెళ్ళాలండి. అది మార్గం ఏర్పరచుకోవటం. ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తున్నాం అనుకోండి, అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుంటామా లేకపోతే అని వెళ్ళిన తర్వాత చేసుకుంటామా? అమ్మా, బట్టలు మొత్తం డబ్బులు మొత్తం అన్ని అవసరాలన్నీ కూడా ముందే సిద్ధం చేసుకుని ఆ వచ్చేవరకు ఏం చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ కూర్చుంటామండి. అది వచ్చిందనుకోండి, బస్సు వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఆ పని చేసేవరకు ఆగమంటామా లేకపోతే దాన్ని ఆ పని వదిలేసి వెళ్ళిపోతామా? యేసయ్య వచ్చేటప్పటికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆటంకాలు రాకూడదు. ఆటంకాలు అంటే ఏమిటి? ద్వేషాలు, కోద్రాలు, కోపాలు, అసూయలు, మస్త్రాలు, భేదాలు కల్పించుకోవటం. ఎందుకంటే ఇంకొకటి కూడా ఉందండి, తిండిపోతాను.
తిడి మీద ధ్యాస కానీ దేవుడి మీద ధ్యాస ఉండదండి. అంతేకాదు సోమర్తనం, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం, దేవుని పని వచ్చేటప్పుడు ఆ పనిని పక్కన పెట్టి శుభ్రంగా మనం ఆ పని గురించి పట్టించుకోమండి. అందువల్ల మనకి జీవితం అయిపోతుంది, నష్టపోతామండి. ఇవన్నీ కూడాను మనకి ఆటంకాలు అయ్యే. లోయలు, ఎత్తులు, పల్లాలు ఇవన్నిట్లో ఏం చేసుకోవాలి? చక్కపరుచుకుని సరి చేసుకుని యేసయ్య వచ్చేటప్పటికి తగిన సిద్ధపాటు కలిగి ఉన్నవారునే ఉండాలి. సిద్ధపాటు లేకుండా మనం ముందుకు వెళ్ళటం అనేది అసాధ్యం అండి. అందుకే దావీదు ఏమంటున్నాడు చూడండి, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి, యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రభహర్షించుడి. తన పరిశుద్ధాలయమున దేవుడు తండ్రి లేని వారిని తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింపజేయును. హల్లెలూయా. ఎన్ని దేవుని ద్వారా జరుగుతాయండి కార్యాలు. ఏకాంగులను సంసారాలు చేసి దేవుడేనండి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఏర్పరిచేది ఎవరు? దేవుడేనండి. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంగా చేసేవారు ఎవరు? దేవుడే. దుఃఖిస్తున్న వారిని సంతోషపెట్టేది కూడా దేవుడేనండి. ఆయన మార్గంలో ఎన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు ఇదే మనకు రాజ్య మార్గం అండి. ఈ మార్గాన్ని మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, ఏ సమయంలో అయినా సరే మన సిద్ధపాటు కలిగి ఉన్నవారునే ఉండే. ఎందుకంటే మనం అనుకోండి ఎన్ని అవసరమా అని. యేసయ్య మనలోకి రావాలంటే ముందు మనం ఆయన ఎదుర్కొని ఆయన ఆహ్వానించుకునేవారునే ఉండాలి. ఆహ్వానించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎదురు వెళ్ళాలి. ఎదురు వెళ్ళకుండా మన జీవితంలోకి ఆయన రారు. ఎదురు వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే హృదయమైనడు తలుపు నొద్ద యేసునాథుండు సకల విధములుగా తట్టుసుండ. అన్ని రకాలుగా మనం మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తారండి. కానీ దాన్ని ఆలకించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? మరి మనకు అందరికి వచ్చే పాట ఉంటుంది చూడండి, ఒక 2 నిమిషాలు. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపోవాలి. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపోవాలి. గోధుమను వేరుపరచి గింజలను చేర్చి
పొట్టును నిప్పులో కాల్చివేయును, గోధుమను వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా కొట్టబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపోవాలి. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదాం, అభిషేక తైలముతో నింపబడేదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదాం, అభిషేక తైలముతో నింపబడేదాం. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గము హల్లెలూయా. ఎందుకంటే మన పరిశుద్ధుడి మార్గంలో వెళుతున్నాం కాబట్టి మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధులుగానే వెళ్ళాలండి. పరిశుద్ధులుగా వెళ్ళలేకపోతే మనలో ఉన్న లోపాలే మనకి అడ్డుబండలుగా మారుతాయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకో, సమయం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అంటే దేవుడు యేసయ్య మనలోకి రావాలంటే, ఆయన ఎదుర్కోవాలంటే ఒక లంచగొండిగా ఉంటే ఆయన ఎదుర్కోవడానికి అసాధ్యం అండి. వారి జీవితంలోకి దేవుడు రాడు. ఒక అబద్ధాల కోరిగా ఉండి మనం ఆయనని ఎదుర్కొనే వారమే ఆయన మనం స్వీకరించాలంటే ఆయన మన జీవితంలోకి రాడు. పరాయి సొత్తుని ఆశించేవారిగా ఉన్నామనుకోండి, ఆయన మన జీవితంలోకి రాడు. అలాగే అనేకం అండి. దూషించేవారిగా ఉన్నామనుకోండి, ఆయన మన జీవితాల్లోకి రాడండి. ఆయన రావాలంటే ఏం చేయాలి? ఇట్లన్నిటిని సరి చేసుకోవాలండి. అవన్నిటిని తొలగించుకుని తగిన సిద్ధపాటు కలిగి ఉండి ఆయనతో ప్రయాణానికి మనం సిద్ధపడేవారునే ఉండాలి. ఎందుకంటే లోకాసువార్తలో ఉంచండి 19వ అధ్యాయంలోను 6వ వచనంలోను జక్కయ్య యేసయ్య కోసం ఆశపడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగేవాడు.
ఆయన అన్నీ తెలుసు ఆయనకి. కానీ జక్కయ్య అంతకు మునుపున్న జీవితం ఎటువంటిది? ఒక దూషకుడిగా, ఒక ద్వేషించేవాడిగాను, ఒక లోబిగాను, దురాశపరుడిగాను అన్ని రకాల గుణాలు ఉన్నాయండి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? పరమ దుర్మార్గుడు అనేవారు. ఆయన పేరు తలుసుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. అటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఏంటి, రూపాయి పోతుందంటే ప్రాణం తీసేవాడండి. కఠినాత్ముడు. కానీ ఆయన హృదయం తెరవబడింది, ఆశ కలిగిందండి. ఎందుకంటే మొద్దుకి చిగురు రావడానికి ఎంత చెప్పండి? వచ్చిందనుకోండి, అది నీరు పోస్తే ఏమవుతుంది? అందరూ ఎండిపోయిన ముద్దే అనుకుంటాం, కానీ నీరు పడితే ఏమవుతుంది? కానీ చిగురు వస్తుందండి. అటువంటి జీవితానికి కనుక వాక్యం అనేటువంటి నీరు తగిలిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మార్పు వస్తుందండి. ఎవరో చెప్పగా విన్నాడంటండి, యేసయ్య వస్తున్నాడు, అద్భుతాలు చేస్తాడంట, రక్షించబడతామంట. ఆయన ఆశ కలిగింది, ఇంకా యేసయ్యను చూద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేయాలనుకున్నాడు. కానీ ఆయన పొట్టోడు నిలబెడితే ఆయన అందరి నడుము దాకా వస్తాడు, చూడలేడు. కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? తన ప్రయత్నం తను చెయ్యాలండి. కాబట్టి ఎందుకంటే చూడండి, ధనవంతులను ఎవరైనా చెట్టు ఎక్కమంటే ఎక్కరు. అసలు ఒప్పుకుంటారా? మా స్థితి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి? యేసయ్యను కొంచెం పక్కకు రమ్మని మేము అక్కడికి వస్తామంటారు, కానీ చెట్టు ఎక్కి చూద్దామని ఎవరు ఆలోచించరండి. అక్కడ తన స్థితిని మర్చిపోయాడు. అక్కడ ధనవంతుడిగా ఉన్నవాడండి, అందులో అధికారం ఉన్నవాడు. అయినా సరే అన్నీ పక్కన పెట్టి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి యేసయ్య ఎక్కడున్నాడు ఎదకడం మొదలుపెట్టాడు. అంత జనంలోనూ మరి ఎదకాలంటే కష్టపడాలండి. అంత వచ్చి జనాన్ని అంతా పరిశీలన చేస్తున్నాడండి, ఎక్కడున్నాడని. మరి ఇటువంటి మనసు ఉండి దేవుడిని ఎదుగుతూ మొదలెడితే ఆ మనసుని ఎవరు గ్రహిస్తారండి? దేవుడేనండి. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చాడేసి వచ్చిన వెంటనే, జక్కయ్య నువ్వు వెంటనే కిందకి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. మార్గం ఏర్పరచుకోవడం అంటే అదేనండి. దేవుని మీద ఆశ కలిగి మనం దేవుని చూడాలని సమస్తం మన స్థితిని కూడా మనం మర్చిపోయి వాళ్ళన్నీ విడిచిపెట్టేసి ఆయన ఎలాగైనా చూడాలని ప్రయాసపడితే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వెంటనే కింద దిగేసాడండి. దిగేసిన వెంటనే అంటున్నాడు అన్నమాట, ఇదిగో ఇంతకు మునుపును ఈ సమయం వరకు చూడండి, నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుని ఉంటే దానికి ఒకటికి 4 అంతలు చొప్పున తిరిగి అందరినీ చెల్లించేస్తానని చెప్పి మొత్తం చెల్లించేశాడు. తన ఆస్తుల సగం బీదలకు ఇచ్చేసాడు, ఉన్నదంతా 4 అంతలు ఇచ్చేసాడు. మరి ఆయన దగ్గర ఏం మిగులుతుందండి? ఇంకా ఆస్తిని చూసాడా, ఆ సమయంలో యేసయ్యను చూసాడా? లోభత్వంలో ఉంటేనే ఆ మార్గంలో వెళ్ళలేమండి. ఆయన మరి రాడు. ఆయనలో ఉన్నట్టు గుణాలన్నీ విడిచిపెట్టేశాడు. అప్పుడు అంటాడన్నమాట, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. మరి అంత జనంలోనూ ఆ బిరుదు పొందుకునే వాళ్ళు ఎవరండి? అంత జనంలోనూ యేసయ్య చేత ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలువబడిన వారు ఎవరు? మరి జక్కయ్యని అంతకుముందు ఏమన్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఆ సమయంలోనూ? ఈయన పరిశుద్ధుడు కాదా? ఆయనకి తెలియదా? ఆయన ఎటువంటి వాడో తెలియదా? ఆయన ఇంట్లో ఉంటానంటాడేటి? మేము అక్కడి నుంచి ఆయన వెనకాలే వస్తున్నాం, మమ్మల్ని వదిలేసి ఈయన ఇంట్లో ఉంటానంటాడేటి? వైద్యుడు ఎవరికి కావాలి? ఆ మాటే అన్నాడు. వైద్యుడు ఎవరికి కావాలండి? డాక్టర్ గారు ఎలా వస్తున్నారని చెప్పి మా ఇంట్లో రాలేదని ఎవరు అనుకుంటారా? ఆ అవసరం ఎవరికి ఉందో వారి దగ్గరికి వస్తాడండి. అదే శుభవార్త, అది చెప్పడానికి వచ్చాడండి. మీ మార్గాలు సరి చేసుకుంటే మీ జీవితాల్లోకి ఆయన వస్తాడు. జక్కయ్యకి ఎలాగైతే ఇంట్లోకి మరి దేవుణ్ణి రప్పించుకున్నాడో
మనం కూడా మనలోకి ఆయన రప్పించుకోవాలంటే ముందు మన మార్గాల్ని సరి చేసుకునేవారునే ఉండాలి. మనలోనే ఏదైనా సరే, ముఖ్యంగాను కొన్ని మనం చాలా నిర్లక్ష్యాలు చేస్తామండి. మనం కొన్ని పనులు చేసేటప్పుడు బాధ్యతను పక్కన పెట్టి మనం చేస్తాం, లాభాలు ఎదుర్కొంటామండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలండి. ఏదైనా సరే కొన్ని విషయాలు మనం పట్టించుకోమండి. ఏ విషయాలైనా సరే మన బాధ్యతగా లేకపోతే దాని ఫలాలు కూడా మనమే అనుభవించాలి. ఎందుకంటే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నామంటే ఇంకొక వారం రోజులు పోతే మనకి ఏమొస్తుంది? ఎలక్షన్ అండి. పళ్ళు తీసుకొస్తారు చూడండి, తమలపాకులు పళ్ళు వస్తారు. కానీ దేవుడు మీకు ఏ బాధ్యత ఇచ్చాడు? కానీ నీతిమంతుడిని చూసుకుని నీతిమంతుడికి ఓట్లు వేసుకోండి అని చెప్పాడు దేవుడు. మరి అలా కాదని చెప్పి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఓట్లు వేస్తానని మనం బేరాలు పెట్టుకుంటే అమ్మ ఎవరు పోతారు? అది కాదమ్మా, ఆయన తెలుసు, అదంతా ఆయన చెప్తాడులే అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే డబ్బుల కోసం ఆశపడ్డారంటే దేవుని ఆశ్చర్యం. ఎందుకంటే యేసేవారు చేయి పట్టుకుని నడిపించేవాడిగా ఉండడండి. ఎందుకంటే లంచగొండులతో దేవుడు నడవడం. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమయ్యి మరణాన్ని కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమయ్యి మరణాన్ని కనును. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ ఇష్టం, ఈ మనసుకి తోసినది ఖచ్చితంగాను మీ న్యాయబద్ధంగా మీరు చేసుకోండి, కానీ దానికి వెలగట్టకండి. మీరు వెలగట్టారంటే అమ్ముడైపోయిన వారి కింద లెక్కండి. మీ ఇష్టం ఎవరికైనా వేసుకోండి, కానీ రూపాయికి ఆశపడ్డారంటే ప్రశ్నించే అర్హత కూడా కోల్పోతారండి. ప్రార్థన చేయడానికి కూడా దేవుడు ఆలకించడు. అటువంటి ప్రార్థన హేయకరము, ఆలకించడండి. ఎందుకంటే అమ్ముడైపోయో ఫలితాలు అనుభవించాలి. మీ ఇష్టం ఎవరికైనా వేసుకోండి, మీకు వాక్యానుసారంగా న్యాయబద్ధం అనిపించిన వారికి మీరు వేసుకోండి. కానీ డబ్బులు తీసుకుంటే మాత్రం ఏసై కావాలా డబ్బులు కావాలా? అమ్మా ఏసారో లేదా మీ ఆత్మకు బాధ్యులై ఉంటారు, కానీ మనుషులకు కాదండి. ఆత్మకు బద్దులై ఉండాలి, కానీ మనుషులకు కాదండి. మనుషులు ఏదో అనుకుంటారని కాదు, ఆత్మకు బద్దులై ఉండాలి. మనలో ఉన్న ఆత్మనే బద్దులమై ఉండాలి. అందుకే చెప్తాను, లోజులల్లా పోడ్చబడ కరుకు మార్గం అడిగేస్తే బాధగా ఉంటుంది. కరుకు మార్గం అంటే ఏమిటి? నున్న మార్గం మీద అడిగేస్తే ఎలాగ ఉంటుంది, కరుకు ఉన్న దాని మీద అడుగులేస్తే ఎలాగ ఉంటుంది? అమ్మా చక్కపరుచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందండి. వాక్యానుసారంగా ముందుకెళ్ళామనుకోండి, తగిన విధంగా ఆయనే మనల్ని నడిపిస్తాడు. అందుకే ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఉండాలి. ఎన్ని మనకి వచ్చేయండి, అవన్నిటిలో ఏం చేసుకోవాలి? మనం దేవుని జ్ఞానంతో మనం తప్పించుకుని ముందుకెళ్ళేవారునే ఉండాలి. నీ పని, నీకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసుకోకపోతే ఆయన వద్ద ప్రతిఫలం అనేది జీతం రాదండి. ఏదైనా పని చేసేవాడికే జీతం అండి. ఉచితంగా వచ్చేది ఏదైనా సరే ఉరితాడు అవుతుందండి, ఏదైనా సరే. అందుకే దేవుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అండి, అది పూసిక పుల్ల అయినను నీ పొరుగువానిది
పూసిక పుల్లైనను ఆశించవద్దు. పూసిక పుల్ల తీసి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది మరణాన్ని తీసుకెళ్తుంది. అందుకే ఎన్ని లోయలు, ఎత్తులు, పల్లాలు, కొండలు, గుట్టలు ఎన్ని ఏం చేసుకోవాలి? చక్కపరుచుకుని సరైన మార్గంలో నడుచుకునేవారునే ఉండాలి. అందుకే అవన్నీ కూడాను వాక్యానుసారంగా ఎదుర్కొనేవారునే ఉండాలి. ఎందుకంటే మనం వెళుతున్నది పరిశుద్ధ మార్గము, రాజమార్గము. రాజమార్గంలోనూ అక్రమాలు వెళ్ళవండి. రాజమార్గంలో ఎవరు వెళ్తారు? రాజులే వెళ్తారు. ఇంకా మళ్ళీ ఏం చేశారు ఆయన? రాజ సమూహముగా. మరి పరిశుద్ధ రాజమార్గంలో ఎవరు వెళ్ళాలి? అందులో ప్రయాణం చేసేవారునే ఉండాలండి. ఇప్పుడు మన మలాకి చూడమని 4వ అధ్యాయం 5-6 వచనాలు. 4వ అధ్యాయం 5-6 వచనాలు. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా 4-5 మలాకి. యెహోవా నియమించు భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రులు తట్టుకును త్రిప్పును. హల్లెలూయా. దేశము శపించకుండానట్లు తీర్పు రోజు. దేశం అంటే ఎవరు? కుటుంబాలండి. త్వరలో వస్తాడు ఆయన. వచ్చినప్పుడు ఆశీర్వాదాలు పొందుకునే అర్హత పొందుకుని ఉంటారు, కానీ శాపాలు పొందుకునే వారికి ఉండకూడదండి. ఏలియా వస్తాడు. ఆయన అంశం కింద బాప్తీసు యోహానే వచ్చాడండి. ఆయన మార్గం తయారు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఇంకోసారి ఆయన ఎంత కఠినంగా మాట్లాడతాడంటే సర్ప సంతానం అన్న మాట కూడా రాయబడింది. యోహాను మాట్లాడే మాటలన్నీ మనం చూస్తే చాలా కఠినంగా ఉంటాయండి. అందుకే మన మార్గాలు మనమే చక్కబెట్టుకునేవారునే ఉండాలి, సరి చేసుకునేవారునే ఉండాలని తగిన సిద్ధపాటు కలిగి ఉండేవారునే ఉండాలి. ఎందుకంటే ఎబ్రీలు 12 చూడు, 12 చూడమ్మా. పన్నెండు. కాబట్టి వడలిన చేతులను సడిలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. హల్లెలూయా. ఆ బాధ్యత ఎవరిది? ఇంకా చదవండి, 17 వరకు చదవండి. అందరితోనూ సమాధానకరంగాను పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అనియు ఏదైనా వేరు ఏదైనాను మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. పౌలు ఏం చెప్తున్నాడండి? సిద్ధం చేసుకోవటం ఇదేనే. కుంటికాలు బెనకకుండా సడినిల మోకాళ్ళను బలపరుషుడు. ఎందుకంటే బలహీనంగా ఉంటే చాలామంది ప్రార్థన చేయలేరండి, దేవుళ్ళు నడవలేరు. మరి మన వెనకాల వస్తున్నారు ఎవరన్నా బలహీనంగా ఉంటే మనం ఏం చేస్తాం? చెయ్యొచ్చుని
వాళ్ళు నడిపిస్తాం, వాళ్ళ శరీర మార్గం నడిపించుకుంటాం. అందుకే అందరితో ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండడానికే ప్రయాసపడాలి. కానీ ఎందుకంటే చిన్న ఉదాహరణ ఏమిటంటే, మనుషుల్ని పోగొట్టుకోవడం ఎంతసేపు పట్టదు, కానీ మనుషులు సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక మాట అన్నారు అనుకోండి, అనుకున్న మాట మళ్ళీ వాళ్ళు మన మొఖాలు చూడండి. కానీ ఒక మనిషిని మన మనసుకిని చేసుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే తొందరపాట్లు ఉండకూడదండి. మనం తొందరపడ్డామనుకోండి, మన మనిషి అన్నవాడు మనకు కాకుండా పోతారండి. అందరితో ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉంటేనే దేవునితో సమాధానంగా ఉండగలం. ముందు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన బలహీనతను బట్టి మనం పడిపోకుండా ఉండాలంటే ముందు మనం వెళుతున్న మార్గాన్ని ముందు మనమే చక్కపరుచుకునేవారునే ఉండే. ఎందుకంటే మన గుణ లక్షణాలు ఎవరో వచ్చి చెప్పవలసిన అవసరం లేదండి. మనం అంటే మనకు తెలుసండి దేనికి మనం లోబడిపోతున్నాం. వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం అనుకోండి, అది నిదానంగా వాక్య సహాయంతో ఏం చేసుకోవాలి? దాన్ని సరి చేసుకునేవారునే ఉండాలి. మనల్ని మనం సరి చేసుకుంటే మనం హెచ్చించబడతామండి. కుంటికాలు వెనకకుండా ముందు మన మార్గాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలండి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు. ఒక పూట కూటి అంటే ఏమిటి? వాళ్ళు ఇచ్చే 2 ఏళ్ళు మనకి ఒక మేడ కట్టి ఇచ్చేవండి. ఇచ్చిన 1000 రూపాయలైనా 2 ఏళ్ళైనా సరే ఎంతైనా సరే మనం మేళ్ళ కట్టి ఇచ్చేవండి. మనం బాగుపడతామేమి ఉండదు. చూడండి కావాలితేని వీటి వల్ల మేము దీన్ని బాగుపడ్డామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపించండి. ఆ రోజు అన్నం తినకపోతే, భోజనం చేయకపోతే చచ్చిపోతాను అనుకున్నాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడండి. ఆ తర్వాత ఎంత ఏడ్చినా సరే ఆయన పోగొట్టుకుని తిరిగి పొందుకున్నాడు. ఎంత ఏడ్చినాను దాన్ని పొందుకోలేకపోయాడు. ఆ స్థితిలో ఉండవు. అదే చేదైన వేరు మొలిసినప్పుడే మనం పీకేసామనుకోండి మన నష్టం కలదండి. కానీ ఆ ఏరు పాతుకుపోయిందంటే ఏసే దగ్గర ఒక మనిషి వచ్చి చెప్తున్నాడంట, అయ్యా మీ పనివారు అందరూ విత్తనాలు వేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శత్రువు కూడా వచ్చి కొన్ని గురుగులు ఎత్తి వేసాడు. అయ్యి మొలిచినాయి అయ్యే ఎదుగుతున్నాయి. మరి ముందుగానే మమ్మల్ని వెళ్ళి పీకేయమంటావా అని. ఏరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పీకడానికి వెళ్తే ఏం జరుగుతుందండి? ఈ ఏరుతో పాటు ఆ ఏరు కూడా పోతుంది. అయ్యా మీరు తొందరపడి పని చేయకండి, చేస్తే మంచి వేర్లు కూడా పోతాయి. పంట వచ్చే వరకు ఆగండి, ఆ రోజు అదే బయలుపరుస్తుంది. గోధుమ గింజలు వేయో కోనం గింజలు వేయో ఆ పంటే బయలుపరుస్తుంది. గోధుమ గింజలేమో మీరు కొట్లో వేయండి, కలుపు గింజలేమో అగ్నిగుణంలో పాడేయండి అని దేవుడు చెప్పాడు. అందుకే సంఘాల్లో కానీ లోకంలో కానీ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కలిసే బతుకుతారు. కానీ ఫలాలు ఎప్పుడు వస్తాయి? యేసయ్య వచ్చిన రోజండి. అందుకే ఆయన అంటున్నాడు అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకంటే మనం ఒకళ్ళ మీద ఏలెట్టు చూపించడానికి మనం సరిపోవండి. ఎందుకంటే ఏదో లక్షణం మనలో ఉండొచ్చు, అది సరి చేసుకోవడానికి ప్రయత్నపడాలి. కానీ మనం వాళ్ళతో సమాధానం పోగొట్టుకున్నాం అనుకోండి, మనతో పాటు ఆ ఆత్మ కూడా ఏమవుతుంది? దేవుని దూరం అయిపోతుంది. అందుకే సమాధానం కోసం ప్రయాసపడేవారునే ఉండాలండి. చివరిగా మనం ఇక్కడ యెషయా గ్రంథం 57:14 చూడమ్మా. 57:14 నుంచి 21. 57వ అధ్యాయం. అమ్మా, ఎత్తుసేయుడి త్రోవను సిద్ధపరచుడి. అమ్మా, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి
తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యమును పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలా ఉండిన యెడల నా మూలముగా జీవాత్మను క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ కారణం ఏమిటి? దేవుడు కనుదరిస్తే ఏమవుతుందండి? ఒక్క క్షణం దృష్టి మన పక్కన తప్పించేసాడు అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే నేను ఎల్లప్పుడూ కోపగించేవాడిని మాత్రం కాదు. కానీ ఒక రోజు ఉందండి, ఆ రోజే మహాదినము. అందులోకి వెళ్ళొద్దని చెప్పడానికి యోహాన్ని పంపించాడు. యోహాన్ అంటే ఎవడు? ముందు మార్గం సిద్ధం చేసేవాడు. ఆయనే సువార్తపరుడు. సువార్త ప్రకటించేవాడు యోహాన్తో సమానమైన. బాప్తిస్మిచ్చి యోహాను కన్నాను వారు అల్పుడైన వాడు మహాగణుడుగా ఉండును. మత్తయి సువార్తలో ఉంటుందండి. ఆ పనిలో మనం ఉన్నామనుకోండి, అంతకన్నా ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలుపుతాడు. మార్గాలు మనమే సిద్ధం చేసుకోవాలండి. ఇందాక నీకు చెప్పినవన్నీ కూడాను మన మార్గంలో అడ్డుబండలండి. రాళ్ళు, నా జనుల మార్గంలో రాళ్ళను తీసివేయము. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న మనమే పొరపాటు చేస్తే అప్పుడెప్పుడో వచ్చేటువంటి పిల్లలు అంటారు చూడండి, అప్పుడెప్పుడే వచ్చినటువంటి దేవుళ్ళకి వచ్చిన వారు ఏమవుతారండి? వాళ్ళు చేయగలిగింది నేను చేయకపో, నేనెంత చేయకూడదు అమ్మా, వాళ్ళు చేయగా వచ్చింది నేను చేయకపోవటం ఏమిటి? అలా అనుకుని ఏం చేస్తాం? ముందు వాళ్ళ మార్గంలో తీసివేయటం, మన మార్గంలో కూడా వాళ్ళ మార్గంలో మనమే తీసేసామనుకోండి, అటువంటి ఉండకూడదా మనం గట్టిగా మనం అలా నడిపించుకున్నాం అనుకోండి, జనువుల మార్గంలో మనం రాళ్ళు తీసేసిన వారు మేము ఉంటామండి. మనం కరెక్ట్గా ఉండడం కాదండి, మనతో నడుస్తున్న వారిని కూడా కరెక్ట్గా నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. వాక్యమే మనకి ఆయుధం అండి. వాక్యాన్ని ముందు పెట్టి ఏం చేయాలి? చక్కపరుచుకునేవారు ఉన్నాయి. ఎందుకంటే అందరూ కలిసి వెళ్తేనే సంతోషగానాలతో ఉంటుందండి. నేను అనుకున్నాం అనుకోండి, మళ్ళీ స్వార్థంలో పడతాము. దేవుడు ఇచ్చిన మార్గాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా అడ్డుబండలు ఉంటే ఖచ్చితంగా నష్టం వచ్చినా సరే పర్లేదండి, తీసి అవతల పాడేసుకునేవారు ఉండాలి. ఎందుకంటే ఒక మార్గం ఏర్పరచాలంటే ఖర్చు అవుతుంది. కానీ దానికి సిద్ధపడి ఏం చేసుకోవాలి? మనం సిద్ధం చేసుకుని దాన్ని ఏర్పరచుకునేవారు ఉండాలి. కొంత సమయం కేటాయించుకోవాలి. కొంచెం దేవుడికి వచ్చిన దాన్ని కూడా ఖర్చు పెట్టుకునేవారు నష్టపోవడానికి కూడా సిద్ధపడాలి. మరి జక్కయ్య తన కనుక ఉన్నదంతా నష్టపోయినాను, ఆయన ఏం సంపాదించుకున్నాడు? ఏసీనే సంపాదించుకున్నాడండి. ఏసీ ఇంట్లో ఎవరున్నారు అమ్మా? జక్కయ్య ఇంట్లో ఏసీ ఉన్నాను, ఏసీ ఇంట్లోను జక్కయ్యను ఒకటే కదండి. మనం వెళ్తా ఆయన ఇంట్లో ఉండాలి, ఆయన వస్తే మన ఇంట్లో ఉండాలి. అందుకు సిద్ధపాటు ఎవరై ఉండాలి? మనమే సిద్ధము కలిగి దానికి ఏర్పాట్లు చేసుకునేవారు ఉండే. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.